పేరుతో వేలాది మందిని లోపలికి లాక్కుంటారు. కానీ లోపలికి వచ్చే వాడి దగ్గర ఏముంది? సామాన్య కస్టమరా లేక ప్రాణాలు తీసే ఆయుధాలు మోసుకొస్తున్నారా అనేది మాత్రం పట్టించుకోరు. కేపీహెచ్పీ లూలు మాల్లో జరిగిన ఘటన చూస్తే ఒళ్ళు గొగ్గురు పొడుస్తుంది. లోపల 2 గ్రూపుల మధ్య గొడవ జరిగితే ఒకటి జేబులో ఏకంగా లోడెడ్ గన్ ప్రత్యక్షం కావడం కలకలం రేపింది. హైదరాబాద్లోనే అత్యంత రద్దీగా ఉండే షాపింగ్ మాల్స్లో కూకట్పల్లిలోని లూలు మాల్ ఒకటి. వీకెండ్స్ వస్తే చాలు రకరకాల ఆఫర్లతో వేలాది మంది కస్టమర్లను ఆకర్షిస్తుంది ఈ మాల్. కానీ అదే స్థాయిలో ఇక్కడ భద్రత ఉందా అంటే తాజా ఘటన లేదనే సమాధానం ఇస్తుంది. నిత్యం వేలాది మందితో కిక్కిరిసిపోయే ఈ మాల్ ప్రాంగణంలో ఏకంగా తుపాకీ ప్రత్యక్షం కావడం ఇప్పుడు హైదరాబాద్ వ్యాప్తంగా సంచలనంగా మారింది. मीडिया सर, इसमें कौन सा बात फैलाने का है? कौन आया इधर? नहीं, ये कौन सा बात फैलाने का है? అసలు ఏం జరిగిందంటే లూలు మాల్ పార్కింగ్ ఏరియాలో 2 కుటుంబాల మధ్య చిన్నపాటి ఘర్షణ మొదలైంది. గొడవ పెద్దదవుతుండడంతో అక్కడ విధులు నిర్వహిస్తున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకొని నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయితే గొడవ పడుతున్న వారిలో పాత బస్తీకి చెందిన సిద్దికి అనే వ్యక్తి జేబులో ఒక్కసారిగా తుపాకీ కనిపించడంతో పోలీసులు సైతం అవాక్కయ్యారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఆ గన్ను స్వాధీనం చేసుకున్నారు. విచారణలో దానికి లైసెన్స్ ఉన్నట్లు తేలింది. ఇక్కడ గన్ తెచ్చిన వ్యక్తి క్రిమినల్ కాకపోవచ్చు, కానీ ఇంత పెద్ద మాల్లోకి ఒక వ్యక్తి తుపాకీతో లోపలికి ప్రవేశిస్తే సెక్యూరిటీ ఎందుకు కనిపెట్టలేకపోయింది? ఇదే ఇప్పుడు అసలైన ప్రశ్న. ఇది అటెంప్ట్ మర్డర్ కింద పెట్టండి. వదలదు అసలు మేము 4 మంది చెకింగ్ అన్నా అత్యాధునిక స్కానర్లు, మెటల్ డిటెక్టర్లు, వందలాది మంది సెక్యూరిటీ సిబ్బంది ఉన్నామని చెప్పుకునే లూలు మాల్ యాజమాన్యం కనీస తనిఖీలు చేయకుండా తుపాకులను లోపలికి ఎలా అనుమతించింది? ఈ రోజు లైసెన్స్ ఉంది కాబట్టి సరిపోయింది. అదే రేపు పొద్దున ఇదే నిర్లక్ష్యాన్ని ఆసరాగా చేసుకొని దొంగతనాలు చేసే క్రిమినల్స్ కానీ, దాడులకు తెగబడే ఉగ్రవాదులు కానీ మారణాయుధాలతో చొరబడితే పరిస్థితి ఏంటి? అక్కడ ఉన్న వేలాది మంది అమాయకుల ప్రాణాలకు బాధ్యత వహించేది ఎవరు అనే ప్రశ్నలు ఇప్పుడు వినిపిస్తున్నాయి. కస్టమర్ల ప్రాణాలతో చెలగాటమాడుతూ కేవలం లాభాలే ధ్యేయంగా పనిచేస్తున్న లూలు మాల్ యాజమాన్యం నిర్లక్ష్యంపై పోలీసులు తీవ్రంగా స్పందించారు. సరైన తనిఖీలు లేకుండా ఆయుధాన్ని లోపలికి అనుమతించినందుకు లూలు మాల్ యాజమాన్యంపై కేపీహెచ్పీ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇప్పటికైనా మాల్స్ యాజమాన్యాలు కళ్ళు తెరిచి సెక్యూరిటీని కఠినతరం చేయకపోతే రేపటి రోజున భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు.